హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో ఉడికించిన అట్టకాయతో ఫ్రైని, అలాగే సాంబార్ పొడితో చేసే ఈ రసంని చేసి చూపించబోతున్నానండి. ఎంత బాగుంటాయంటే అరటికాయ ఫ్రైని ఉత్తినే అలా అరటికాయ ముక్కలు తినేయడానికి కూడా ఇష్టపడతారు. అలాగే ఈ రసంని గ్లాసుల్లో పట్టి మరీ తాగేస్తారు. అంత బాగుంటాయి. ముందుగా ఈ రసం కోసం చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఆ గిన్నెలో వేసి నీళ్లు పోసుకొని నానబెట్టుకుని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అరటికాయ ఫ్రై కోసం అరటికాయలను తీసుకొని చివరలు కట్ చేసుకుని అరటికాయని మధ్యలో కట్ చేసి 2 ముక్కలుగా చేసి కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఆ అరటికాయ ముక్కల్లో 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అరటికాయలు ఉడికేలోపు స్టవ్ మీద రసం పెట్టేసుకోవచ్చు. రసం కోసం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకుని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకుని ఆవాలు చిటపటలాడి మెంతులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను వేసుకుని వేయించుకోవాలి. దానిలోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 4 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. మీ కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని తీసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. పోపంతా బాగా వేగిపోయిన తర్వాత 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను 2 నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. టమాటాల్లో అంతా నీరు ఎగిరిపోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ టమాటా ముక్కల్లో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గిపోయిన టమాటా ముక్కల్లో ముందుగా తీసుకున్న చింతపండు రసంను వేసుకోవాలి. చింతపండు రసం అంతా వేసుకుని ఇంకో 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత దానిలో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకుని దానిలోనే తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒక్కసారి బాగా కలిపి రసాన్ని 15 to 20 మినిట్స్ మరిగించుకోవాలి. రసం 10 మినిట్స్ మరిగిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. మరలా ఇంకొక 10 మినిట్స్ మరిగించుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా ఫేవరెట్ రసం అయిపోతుంది. కావాలనుకుంటే ఈ రసాన్ని మరలా తిరగమూత పెట్టుకోవచ్చు. పెట్టుకోకపోయినా సరే టేస్ట్లో మాత్రం ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా ఉడికించుకున్న అరటికాయ ముక్కలపై ఉండే ఆ తొక్కను తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కల సైజు ఎవరికి నచ్చినట్లుగా వారు కట్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం శనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ పోపు బాగా వేగిపోయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా బాగా వేగిపోయిన తర్వాత 1 ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగనవసరం లేదు. 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆల్రెడీ అరటికాయలను ఉడికించుకున్నాం కాబట్టి ఈ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. 2 నిమిషాలు అలా మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిపి మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అరటికాయ ముక్కల్లో వేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలకు ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. అరటికాయ ముక్కలను ఇంకో 5 మినిట్స్ మగ్గించుకుని దానిలో
సరిపడా కారం వేసుకోవాలి. కారాన్ని ఎవరి టేస్ట్‌కి తగ్గట్టుగా వారు వేసుకోవచ్చు. తగినంత కారం వేసుకొని, ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని, బాగా కలిపి 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే, ఆ గరం మసాలా ఫ్లేవర్ అంతా అరటికాయ ముక్కలకు బాగా పడుతుంది. అలా మగ్గించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తరుగును కూడా అరటికాయ ముక్కల మీద వేసుకొని, ఒక్కసారి బాగా కలుపుకుంటూ, ఒక్క నిమిషం వేయించుకున్నామంటే చాలా రుచిగా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ అరటికాయ ఫ్రై రసం కాంబినేషన్ అద్దిరిపోతుందంతే. వెజ్‌లో అయినా, నాన్ వెజ్‌లో అయినా ఏ ఫ్రై చేసినా ఈ రసం కాంబినేషన్‌తో ఒక్కసారి చేసి పెట్టండి. ఇంట్లో వాళ్ళందరూ తృప్తిగా కడుపు నిండా తినేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.